ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామి వారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో, గణపతి స్వామికి ఆశీర్వాదాలు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక శని యొక్క ప్రభావ సంచార స్థితి వక్రగమనంలో ఉన్నప్పుడు దోష సంచార స్థితిని తొలగించుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు తెల్లటి నువ్వులను మంచి ముద్దగా ఏర్పాటు చేసుకొని అట్లా పాలు పోసి కలిపి ఒక 21 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనెను కానీ వీలైతే కొబ్బరి చిప్పలో కానీ అంటే మనం కొబ్బరి సగభాగం కొట్టిన తర్వాత అందులోనైనా నూనెను పోసి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధల చేత దివ్యమంగళమైన నీరాజనంలో సమర్పించుకొని మనసారా కళ్ళకు అద్దుకోవడం వలన ఈ యొక్క తెల్లటి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి అటుకులను పక్షులకు కానీ జలచరాశులకు దానం చేయడం వలన శనిదోషం తొలగి వీరు అనుకుంటున్న మంచి ప్రపంచానికి మంచి ఆధ్యాత్మికంగా విద్య ఉద్యోగ విదేశీయాన వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ధనస్థానంలో శని సంచార స్థితి వక్రంలో ఉండడం వల్ల అపోహలకు వెళ్ళొద్దు. వీలైనంతవరకు మౌనంగా ఉండండి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అపోహలకు వెళ్ళొద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క మహాలయాల పక్షాలలో పెట్టడం వలన ఆత్మ వారి యొక్క తృప్తి చెంది మీకు ఎలాంటి సమస్యలు లేకుండా అంటే వంశపారంపైన పితృదోషాలు లేకుండా కాపాడే శ్రీరామ రక్ష ఉంటుందని చెప్పి తప్పకుండా మకర రాశి వారు ఆ యొక్క గతించిన వారికి పెట్టుకోవాలి అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన
నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మకర రాశి వారి యొక్క సొంతం. అలాగనే వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వల్ల వివాహం కాని వారికి ప్రయత్నంలో వివాహం సాధించడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, కొత్తమైన ప్రాజెక్టులు సంపాదించడం, ఉద్యోగ ప్రయత్నాల్లో మకర రాశి వారికి అన్నింటా సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పెరుగు, స్వీట్ హౌస్, అన్నదాన కార్యక్రమాలు, గృహ భవన కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 17/9/2024 అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు. కనుక మనమందరం కూడా గణపతి స్వామివారిని, తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము, సంపూర్ణమైనటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం అంతను కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. అలాగనే మనకు 18వ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే 6 రోజుల నుంచి 15 రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభము అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు అంటే 11 నెలల్లో లేదా 12 నెలల్లో వాళ్ళు పాడ్యమి తిథి ఎందుకు గతంలో పరమపదింపజేశారు. ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింపజేశారు. ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా, వంశ ఆచారంగా, కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం, ధ్యానించడం వల్ల వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము, మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 25వ తారీఖున సంహార కాళ భైరవ స్వామి యొక్క పూజ, జపము, తర్పణము, హోమం వలన సకలమైన పాపాలు నశించబడతాయి, కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి. శక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి. లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము, వస్త్రధారణ, అలంకరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది. కనుక కాళభైరవ స్వామివారు ఎవరనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామివారికి ఉంటుంది. కాలం మనకు అనుకూలించాలి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, పూజ, హోమము, దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఈ 15 రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క గతించినటువంటి వాళ్ళ పేరు తెలుసుకొని కాకి వాహనానికి ఆహారం పెట్టడం, సునకము మహారాజు గారికి ఆహారం పెట్టడం, సాధువులకు, సంతులకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అయితే ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరిగింది. ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు, ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటి ఇంట్లోకి రావడం, ఇంట్లో ప్రశాంతత,
నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకోసం ప్రత్యేకంగా ఒక కాళభైరవ స్వామి యొక్క హోమము, ఒక పిరమిడు, డాలరు, కంకణము, హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్న అనే విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పైన మనము పూర్ణిమ రోజు, అమావాస్య రోజు, అష్టమి రోజు కాళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాలకు ఫుల్ స్టాప్ వెలుగుదాం, మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధానంగా ఎవరైతే జాతకం చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదో, జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చేటి వధూవరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి, వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం కానీ ఒకరి మీద ఒకరి భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా? అలా కాకుండా మీ యొక్క ఫోటోలను, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో, శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా నిత్యము కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలను తొలగించుకుందాం, అనుకున్న అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సంహార కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే, లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ యొక్క పైన ఆల్ అనే బటన్ తెలియచేయండి, గంట సింబల్కు ప్రెస్ చేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.